హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. 'రజాకార్' మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక తెలంగాణ అండ్ హైదరాబాద్ సంబంధించిన హిస్టరీని బేస్ చేసుకొని తీసిన హిస్టారికల్ డ్రామా అన్నమాట. బాగుంది గైస్, నాకు నచ్చింది ఈ ఫిలిం. ఇందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. చెప్పాలి అంటే ఆ తెలుగు కాదు ఉర్దూ నేర్చుకోమన్న సీన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ మతం మారాలన్న సీన్ కూడా చాలా గూస్ బంప్స్ అనిపించింది. అండ్ ఆడవాళ్ళని హింసించే సీన్స్ కూడా చాలా అరాచకం అనిపించాయి. అండ్ అనసూయ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ బతుకమ్మ సాంగ్ అక్కడ వచ్చే సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ హోమం చేసే సీన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ బైరన్పల్లి విలేజ్ అంతా కలిసి తిరుగుబాటు చేసే విధానం కూడా చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉందంటే చాలా రియాలిటీగా చాలా న్యాచురల్గా తీశారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాగా అనిపించింది అనమాట సినిమా చూస్తుంటే. సినిమాటోగ్రఫీ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ అందరూ కూడా చాలా అంటే చాలా అవుట్‌స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట ఫిల్మ్‌లో. అండ్ అన్నీ బాగా పాజిటివ్ ఉన్నాయి. ఏం నెగెటివ్ లేదా అని అంటే మాత్రం ఉంది అన్నమాట నెగెటివ్. అంటే ఏంటి అంటే ఒకటే టెంపోలో వెళ్ళిపోతుంటది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హింసించడము, హింసించడం, రివెంజ్ ఆ టైప్‌లో వెళ్ళిపోతుంటది. సో అది మనకి ఆడియన్‌గా ఫస్ట్ చూసినప్పుడు 40 మినిట్స్ మనం చాలా ఎక్సైట్ అయిపోతాము. అండ్ ఇంటర్వల్ వరకు కూడా చాలా ఓకే అనిపిస్తుంటది. అండ్ ఇంటర్వల్ తర్వాత కూడా కొంచెం అట్లా మనం మళ్ళీ అవే వస్తున్నాయి అన్న ఫీలింగ్‌లో వెళ్ళిపోయి ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మనకి ఎలా ఫీల్ అయితామనంటే, అరే మళ్ళీ ఇంక అదే నడుస్తుంది కదా ఇంకేముంటదిలే అన్న దాంట్లో వెళ్ళిపోతాము. బట్ ఒక్కసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న డిసిషన్ వల్ల కొన్ని గ్యాంగ్స్ దిగుతాయి అన్నమాట మనకి హైదరాబాద్లో. అక్కడ మళ్ళీ ఊపొచ్చేస్తుంది మనకి చూడడానికి ఫిలింని. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ హిస్టరీ ఇంత డేంజర్గా ఉందా అని అనిపించింది అనమాట ఫిల్మ్ చూసిన తర్వాత. సో ఒకసారి మీరు సినిమా చూడండి గైస్, చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరీ అంత అడల్ట్ కంటెంట్ అట్లాంటి సీన్స్ అయితే ఏం లేవు. బట్ చంపే విధానం మాత్రం కొంచెం డేంజర్ సీన్స్ ఉన్నాయి అన్నమాట. సో మొత్తానికి ఓవరాల్‌గా చూసుకుంటే నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు చూడకపోతే ఒక మంచి సినిమాని మీరు మిస్ అవుతారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఉన్న బ్యాక్ డ్రాప్ చరిత్రను మీరు తెలుసుకునే విషయంలో చాలా మిస్ అవుతారన్నమాట. మీరు టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ ఫిల్మ్ చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై.